కిరణ్ అన్నకి అండ్ మురుగరాజ్ గారికి నా థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన వంశీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మంచి మంచి మ్యూజిక్ చేసి పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇంత పాజిటివ్ ఉంది, ఇలాంటి పాజిటివిటీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఎప్పుడో కరోనా అప్పుడు మాట్లాడుకున్నాం పాజిటివ్ అని, అది కూడా నెగిటివే. అదే అది పాజిటివ్ వచ్చిందంటారా అని చెప్పి మనసులో పిలుపులు ఉన్నాయి. బట్ నేననేది ఏంటంటే, ఏ తల్లి కూడా నవమాసాలు మోసిన బిడ్డ మహేష్ బాబు లాగా పుట్టాలనుకుంటాడు, కానీ అన్నవైకలతో పుట్టాలి అలా ఉండాలి అని ఎవరు కోరుకోరు. సో సినిమా తీసిన ఏ డైరెక్టర్ అయినా, సినిమాలో పనిచేసిన ఏ ఆర్టిస్ట్ అయినా ది బెస్ట్ ఇచ్చామని ఫీల్ అవుతారు. సో వచ్చే రిజల్ట్ ది బెస్ట్ రావాలని అనుకుంటారు. సో ఈ సినిమాని అలా చూద్దామని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం బయటికి చెప్పం, అదేంటారు అలా పుట్టాడు అని. మనం వెళ్ళి నలుగురితో చెప్తే ఎంత దరిద్రంగా ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మనసు పెట్టి పనిచేశారు. మనం చిన్నప్పుడు ఏదైనా సినిమాకి వెళ్తే ఆ సినిమాలో మనం చూసిన పాజిటివ్స్ ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. అరే ఈ సినిమా బలి చేశాడు నాకు.